హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా మోడల్ పేపర్ 6 మనమైతే డిస్కస్ చేసుకుందామండి. ప్రతిరోజు కూడా నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ కావచ్చు, గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఒక 30 డేస్లో భాగంగా మీకు 60 మోడల్ పేపర్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది వీడియోస్ రూపంలో కావచ్చు, ఒక మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ఒక వెబ్సైట్స్లో లింక్స్ అయితే ఇచ్చి మీకైతే ఒక ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వీడియోస్ కూడా మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటీవల మరణించిన ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి పేరు ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అమౌ హాజీ. భారత ప్రభుత్వం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్టింగ్ చైర్పర్సన్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సంగీత వర్మ. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జే.వై. లీ. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా. భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అజయ్ సింగ్. ఎఫ్ఐఎఫ్ఏ U17 మహిళల ప్రపంచ కప్ 2022 విజేత ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్పెయిన్. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను ఏ భారతీయ జోడీ గెలుచుకుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. న్యూజిలాండ్లో జరగనున్న T20I సిరీస్కు భారత జట్టుకు కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హార్దిక్ పాండ్యా. ట్రాక్ ఆసియా కప్ 2022 ఏ భారతీయ రాష్ట్రంచే నిర్వహించబడుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ. సమృద్ధి ఏ రాష్ట్రం లేదా యూటీ ద్వారా ఒక పర్యాయ ఆస్తి పన్ను మాఫీ పథకం విడుదల చేయబడుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఢిల్లీ. క్రింది వాటిలో ఏ రాష్ట్రాలు లేదా యూటీలు మెయిన్ బి సుభాష్ ప్రచారాన్ని ప్రారంభించాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, లడఖ్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఆర్బిటల్ రైల్ కారిడార్ ప్రారంభించబడింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హర్యానా. ఉగ్రవాద కేసులను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి అన్ని రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ NIA శాఖలను ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2024. భారత వైమానిక దళం కోసం రవాణా విమానాల తయారీ కేంద్రం ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, వడోదర. రైతుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రం ఉమ్మడి క్రెడిట్ పోర్టల్ SAFAL వ్యవసాయ రుణాల కోసం సరళీకృత దరఖాస్తును ప్రారంభించింది?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒడిస్సా రాష్ట్రం. రాష్ట్రంలో పెంపుడు కుక్కల నమోదును ఏ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. హర్యానా. కాశ్మీర్లోని గందర్బల్లోని ప్రభుత్వ యునాని మెడికల్ కాలేజీ అండ్ ఏఎంపీ హాస్పిటల్ జియుఎంసిలో ఆయుష్ ఉత్సవ్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సర్బానంద సోనోవాల్. ఏ నగరం యొక్క ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మీ ఇంటి వద్ద పింఛనును ప్రారంభించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ముంబై. విమెన్ ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేరళ. యునెస్కో గుర్తించిన మొదటి భారతీయ జియో హెరిటేజ్ సైట్గా మారిన మఫ్లూ గుహ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మేఘాలయ. విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1979 జూన్ 1న విజయనగరం జిల్లా అయితే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల సామ్రాజ్యంలోని రాష్ట్రాలు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆహారాలు. భారతదేశంలో మొదటగా ఏర్పడ్డ ద్వీప మ్యూజియం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నాగార్జునకొండ. ఆంధ్రదేశంలో మహా సాంఘికవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మహాదేవ భిక్షువు. విష్ణుకుండినుల రాజధాని ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వినుకొండ. ఈ క్రింది వారిలో సూర్యవంశ క్షత్రియులకు గుర్తించుము. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ అండ్ డి. చోళులు మరియు గజపతులు. నెల్లూరు చోళుల రాజధాని ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విక్రమసింహాపురం. ఈ క్రింది వాటిలో రేచర్ల రుద్రుడు వేయించిన నాశనం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. చేబ్రోలు. ఆంధ్రప్రదేశ్లో 75 మంది రాజులు ముస్లింల దాడులను ఎదుర్కొనుట కొరకు మన్సూరి వంశానికి చెందిన ప్రోలయ నాయకుడు నేతృత్వంలో ఏకమయ్యారని తెలిపే శాసనం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కలువచేరు. బిచ్చగాళ్లపై వేశ్యలపై వివాహాలపై పన్నులను ఎవరి పరిపాలనా కాలంలో విధించబడెను? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విజయనగర కాలం. తెలుగు కవి నాచన సోముని ఆదరించిన రాజు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మొదటి బుక్కరాయలు. గోల్కొండ కోట ద్వారాలు తెరచి ఔరంగజేబు క్రీస్తు శకం 1687 చేసిన దండయాత్రకు తోడ్పడిన రాజద్రోహి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్దుల్లా సాని.
అబ్దుల్లా పానీ. వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1760. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం సిద్ధాంతాలను ప్రచారం చేసిందెవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, దేశిరాజు పెదబాపయ్య. నిమ్న జాతుల చరిత్ర గ్రంథ రచయిత? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, జ్వాలా రంగస్వామి. మహాప్రస్థానం, మరో ప్రపంచం, గర్జించే రష్యా రచనలు ఎవరు రాశారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, శ్రీశ్రీ. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బొంబాయి నగరమునందు స్థాపించుట జరిగెను. దీని ప్రభావము ఆంధ్రులపై ఎట్లు ప్రసరితమాయెను? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పైన పేర్కొన్నవన్నీ. ఏ జమీందారులో గాంధీజీ పర్యటించి అహింస మార్గంలో భూమి హక్కులు సాధించాలని పిలుపునిచ్చారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, వెంకటగిరి. ఏ సంవత్సరంలో బంకించంద్ర చటర్జీ వందే మాతరంతో సహా 20 దేశభక్తి కవితల సంకలనం దేశ గీతాల పేరిట ప్రచురితమైనది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 1908. మహాప్రస్థానం గ్రంథ రచయిత? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆదిభట్ల కైలాసం. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియన్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1918. గీతా రహస్య, ఆర్టిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. ఆర్యులు ఆర్టిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, సావిత్రి. పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అరబిందో ఘోష్. లాలా లజపతి రాయ్కి గల బిరుదు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పంజాబ్ కేసరి. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో కలకత్తాలో స్థాపించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, దేవేంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో లండన్లో ఏర్పాటు చేసింది ఎవరు?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మేరీ కార్పెంటర్. ఎస్ఎన్ బెనర్జీ ఆనంద మోహన్ బోస్ కలకత్తాలో 1876లో ఏర్పాటు చేసిన సంస్థ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా అసోసియేషన్. 1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. విలియం బెంటిక్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ మైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజా గోపాలాచారి. భారతదేశంలో మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు ఫోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా మొదట పనిచేసిన కాలం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1758 నుంచి 1760. 2018-2019 సవరించిన అంచనాల బట్టి రాష్ట్ర సొంత పన్ను రాబడిలో అత్యధికంగా 38% వాటా అందిస్తున్నది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అమ్మకం పన్ను. 2018-2019లో రాష్ట్ర పన్నేతర రాబడిలో అధిక వాటా దేని నుంచి వస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మైన్స్ అండ్ మినరల్స్. 2018-2019 సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూలధన వ్యయం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 24,444 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులో అతిపెద్ద వాటా కలిగినది.
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మార్కెట్ రుణాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2018-2019లో వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేసినది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 14,303 కోట్లు. రాష్ట్ర కోశలోటు 2018-2019 ఆర్ఈ ప్రకారం 33,376 కోట్లు కాగా రాష్ట్ర రెవెన్యూ లోటు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 11,726 కోట్లు. 2018-2019 నాటికి రాష్ట్ర జిఎస్డిపిలో రుణం వాటా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 28.18%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఒత్తిడి పెరగడానికి కారణం. ఆప్షన్ డి, పైవన్యూ. కేంద్రం నుంచి రాష్ట్రానికి లభించే బదిలీలు ఎక్కువ దేని ద్వారా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, విత్త సంఘం సూచించిన బదిలీ. క్రింది వానిలో రెవెన్యూ వ్యయం కొందకు రాని అంశం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నీటిపారుదల, రోడ్లు. ధరలు పెరుగుదలను గణించుటలో ఆర్థిక గణాంక శాఖ డిఈఎస్ వారు పరిగణనలోకి తీసుకునే నిత్యావసర వస్తువులు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 6. ఆర్థిక కార్యకలాపాల భారమితిగా పరిగణింపబడేది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ధరల సూచి. 2001 సంవత్సరంను ఆధార సంవత్సరంగా తీసుకొని రాష్ట్రంలోని 7 కేంద్రాలలో సిపిఐ ఐడబ్ల్యూ ఇండస్ట్రియల్ వర్కర్స్ను గణించేది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2. ఆర్థిక గణాంక శాఖ ఏపీ, అలానే లేబర్ బ్యూరో సిమ్లా. లేబర్ బ్యూరో వారు గణించే సిపిఐ ఏఐ అగ్రికల్చర్ లేబర్ 2018-2019 సంవత్సరానికి ఉమ్మడి ఏపీలో ఎంతగా నమోదైనది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1010. న్యూ సిపిఐ ఆధార సంవత్సరాన్ని 2010 నుండి 2012కి మార్చినది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2. డబ్ల్యూపిఐను ప్రతి నెల ప్రకటించేది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సలహాదారుల కార్యాలయం. టోకు ధరల సూచి లెక్కింపులో తీసుకునే వస్తువులు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 697. ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ పద్ధతులను అవలంబించుటలో ఇవి భాగంగా ఉన్నాయి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబిసిడిలు సరైనవి. గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా సామాన్య ప్రజలకు సబ్సిడీ రేట్లపై
ప్రభుత్వం బియ్యాన్ని అందించుటకు ఎన్ని కేజీల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అన్నీ. రాష్ట్రంలో జిల్లాల వారీగా పరిశీలిస్తే అధిక మరియు అల్ప తెల్ల రేషన్ కార్డులు గల జిల్లాలు వరుసగా ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, తూర్పుగోదావరి, అలానే విజయనగరం. పేద వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను 77% పెంచే బిల్లు ఆమోదించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, జార్ఖండ్. దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో జెండా ఊపి ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, బెంగళూరు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏ రైల్వే స్టేషన్కి 4 స్టార్ రేటింగ్తో ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ను అందించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, భోపాల్ రైల్వే స్టేషన్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ ప్లాట్ఫారంలో ముంబై వెలుపల ఉన్న ఆఫ్ షోర్ ఆస్తులను రక్షించడంలో ప్రస్తుత నిర్మాణాత్మక వ్యాయామాన్ని ఏ భారతీయ సాయుధ దళం నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియన్ నేవీ. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్రారంభమయ్యే ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఐఐటిఎఫ్ 41వ ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పీయూష్ గోయల్. కింది వాటిలో ఏ రాష్ట్రం మిల్లెట్ డేని పాటించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒడిషా. ఓఎన్జీసీ యొక్క యూ ఫీల్డ్ ఆన్షోర్ సౌకర్యాలను ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో అమూర్ ఫాల్కన్ ఫెస్టివల్ 7వ ఎడిషన్ జరుపుకున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మణిపూర్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ అయిన తాషిగ్యాంగ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, హిమాచల్ ప్రదేశ్. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోవా. హింసను కీర్తించే ఆయుధాలు మరియు పాటలను బహిరంగ ప్రదర్శించడాన్ని పూర్తిగా నిషేధించాలని ఏ రాష్ట్రం ఆదేశించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, పంజాబ్. భారతదేశం యుఎస్ సంయుక్త శిక్షణ వ్యాయామం యుద్ధ్ అభ్యాస్ 22 యొక్క 18వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తరాఖండ్. అంతర్జాతీయ గీతా మహోత్సవ్ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 6, 2022 వరకు ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కురుక్షేత్ర, హర్యానా. హస్తకళలు అండ్ ఏఎంపి అనేక ఇతర జాతి కళల
కళాకారులు అంతర్జాతీయంగా బహిర్గతం కావడానికి వీలుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ICCRతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బీహార్. 24వ వరల్డ్ కమ్యూనికేషన్స్ అవార్డులో క్లౌడ్ నేటివ్ అవార్డును ఏ భారతీయ కంపెనీ గెలుచుకుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, జియో ప్లాట్ఫారమ్లు లిమిటెడ్. కింది వాటిలో ఏది అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థతో నగరం విభాగంలో జాతీయ అర్బన్ ట్రాన్స్పోర్ట్లో వ్యాఖ్య అవార్డును గెలుచుకుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ KSRTC. ఫ్రెంచ్ ప్రభుత్వం అందించే చెవాలియర్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అరుణ సాయిరామ్. కింది వారిలో ఎవరు ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ గౌరవ్ సన్మాన్తో సత్కరించబడతారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రసూన్ జోషి. ఏ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు ఇవ్వబడ్డాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నర్సింగ్. అంతర్జాతీయ కన్నడ రత్న అవార్డు ఎవరు అందుకున్నారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, YKC వడియార్, యదువీర్ కృష్ణరాజ చామరాజ.